వల్లభనేని వంశీ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ పై కేసు నమోదైంది. ఈ నెల 11న వంశీ, సత్యవర్ధన్ సహా 5గురిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. 84/2025 కేసులో A5 గా ఉన్నారు సత్యవర్ధన్. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ, కొమ్మాకోట్లు, భీమవరపు రామకృష్ణరాజు, సత్యవర్ధన్లపై కేసు నమోదు చేశారు. 232, 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదు చేసినప్పటికీ వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపసు తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేసింది. వంశీ, అతని అనుచరులు చంపుతామని సత్యవర్ధన్ను బెదిరించారని ఫిర్యాదు చేశారు. వల్లభనేని వంశీ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ పై కేసు నమోదైంది. ఈ నెల 11న వంశీ, సత్యవర్ధన్ సహా 5గురిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. 84/2025 కేసులో A5 గా ఉన్నారు సత్యవర్ధన్. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ, కొమ్మాకోట్లు, భీమవరపు రామకృష్ణరాజు, సత్యవర్ధన్లపై కేసు నమోదు చేశారు. 232, 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదు చేసినప్పటికీ వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపసు తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేసింది. వంశీ, అతని అనుచరులు చంపుతామని సత్యవర్ధన్ను బెదిరించారని ఫిర్యాదు చేశారు.